హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ఆలియన్ అలియాస్ ఏలియన్ మూవీ రివ్యూ అయితే వస్తున్నాను. సో దీని గురించి మాట్లాడేటప్పుడు ఒక చిన్న డిస్కషన్ అయితే చేద్దాం. ఎందుకు తెలుగు మూవీస్లో అంటే తమిళ నుంచి వచ్చే చిన్న హీరోలను కూడా తొక్కేస్తున్నారు? అదే విజయ్ కానీ లేకపోతే విజయ్ ఇలాంటి పెద్ద పెద్ద హీరోస్ని అయితే వాళ్ళ సినిమాలు అయితే తీసుకుంటారు. ఇలాంటి వాళ్ళ మూవీస్ ఎందుకు తీసుకోరో, ఎందుకు ఎంకరేజ్ చేయరో అర్థం కావట్లేదు. చిన్న చిన్న మూవీస్ని ఎంకరేజ్ చేయకుండా తొక్కేస్తున్నారు. సో ఎందుకు అనేది నాకు అర్థం కావట్లేదు. ఈ మూవీ చూసిన తర్వాత అయితే నా ఒపీనియన్ అట్లా అనిపించింది. ఈ మూవీ రివ్యూ అయితే మాట్లాడుకుందాం. స్టార్టింగ్ వచ్చేసరికి మనకు చాలా సింపుల్గా ఒక స్టార్ట్ చేస్తారనమాట. ఒక సైన్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. అందులో ఒక ఎక్స్పెరిమెంట్ అంటే ఆస్ట్రాయిడ్ నుంచి ఒక స్పార్క్ అయితే వస్తుంది. ఆ స్పార్క్ల ద్వారా ఏం చేయగలదు, భూమి లోపల ఎంత కెపాసిటీ క్రియేట్ చేయగలదు అనే దాని గురించి మనకు చూపిస్తారు. చూపించిన తర్వాత దానికోసం వచ్చిన ఏలియన్ ఏం చేసింది, తనకి ఏం జరిగింది, అసలు మన హీరోకి ఆ ఏలియన్కి పరిచయం ఎలా అయింది అనేది మీరు మూవీ యొక్క బ్లాట్లో చూస్తారు. సో ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి చాలా కామెడీగా చాలా ఎంగేజ్గా వెళ్ళిపోతుంది. సెకండ్ హాఫ్లో వచ్చేసరికి మెయిన్ పాయింట్కి వస్తుంది. ఒక సూపర్ హీరో రేంజ్లో అయితే ఉంటుంది. నాకు ఈ మూవీ చూసిన తర్వాత అసలు సూపర్ హీరో లాగా ఒక రేంజ్లో అనిపించింది అనమాట. సో మీకు అనిపించవచ్చు క్రిష్ మూవీ కూడా అట్లాగే వచ్చింది కదా అని చెప్పేసి అని. సో మీకు ఇందులో కొంచెం డీటెయిల్గా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అది సూపర్గా ఒక సూపర్ విలన్ ఉంటాడు, ఒక సూపర్ హీరో ఉంటాడు, ఒక ఏలియన్, వీళ్ళ ముగ్గురు మధ్యన జరిగే వార్ అనమాట. సో ఇది మూవీలో మీరు చూసేది. సో ఓవరాల్గా వచ్చేసరికి మూవీ వచ్చేసరికి చాలా బాగుంది. అలాగే ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అయితే వేరే లెవెల్ అనమాట. ఏలియన్ ఎంట్రీ అప్పుడు వచ్చే మ్యూజియం ఉంటుంది, పగిలిపోయింది అనుకోండి, అలా ఉందన్నమాట. ఈ మూవీ గురించి ఎంత చెప్పుకున్నా కానీ కొంచెం తక్కువగానే అనిపిస్తుంది, అంత బాగుందన్నమాట. సో అది ఈ వీడియోకి అయితే ఇంత గ్యాస్ మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అట్ ద సేమ్ టైం ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.